హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హనీమూన్కి వెళ్ళడానికి రోహిత్, అనన్య ఇద్దరు లగేజ్ తీసుకొని కిందకి వస్తారు. జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఆనంద చెబుతూ ఉంటుంది. అనన్యకు ఈ ట్రిప్ని ఎలా ఆపాలా అని అర్థం కాదు. రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వదు. ఇక హనీమూన్కి వెళ్ళక తప్పదు. రా అనన్య, టైం అవుతుంది ఫ్లైట్కి అని చెప్పి అనటంతో రోహిత్ ఇక వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కాంచన దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద వచ్చి ఏంటి అనన్య ఏదో అంటున్నావు, వెళ్ళి హనీమూన్కి వెళ్ళి చక్కగా మంచి మెమరబుల్ అన్నీ చేసుకొని రా, ముందైతే తిరిగిరా, అప్పుడు చూద్దాం అని అంటుంది. ఇక అనన్యకి ఒక పక్కన టెన్షన్ వస్తూ ఉంటుంది. పెద్దమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను లేక నువ్వు వెళ్ళిరా అని శరణ్య కూడా చెబుతూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. రా అనన్య, టైం అయిపోతుంది అని రోహిత్ చెబుతూ ఉంటాడు. ఇక అనన్య ఏం చేయాలో అర్థం కాక అలా రోహిత్ వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక కాంచన కావాలని చెప్పి గుండె దగ్గర చెయ్యి పెట్టి మరి అయ్యో గుండె నొప్పి అంటూ అలా కింద పడిపోతుంది. ఒక్కసారిగా గుండె నొప్పి వస్తుంది అని కేకలు పెట్టేస్తూ ఉంటుంది. ఇక అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక శరణ్యకి ఆనందకి అర్థమైపోతుంది, కాంచన కావాలని నాటకం ఆడుతుందని చెప్పి. ఇకప్పుడు అనన్య వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో పెద్దమ్మ ఏమైంది అంటూ అలా కింద కూర్చొని తన ఒడిలో కాంచన తలపెట్టి ఏమైంది పెద్దమ్మ ఏమైంది, అయ్యో నీకు గుండెపోటు వచ్చిందా, హాస్పిటల్కి వెళ్దాం పదండి, ఏమండి ట్రిప్ క్యాన్సిల్ అండి, మనం తర్వాత వెళ్దాం, ముందు పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పాపం పెద్దమ్మకి ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ అరుస్తూ ఉంటుంది. శరణ్య ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాన్ కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంద వీళ్ళ ప్లాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతకీ అనన్య రోహిత్ హనీమూన్కి వెళ్ళారా, లేకపోతే ఆనంద ఎలా బుద్ధి చెప్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.